ఈ రోజు నామినేషన్ పరమ చాలా మంది చూసే ఉంటారు. మీకు ఎవరి నామినేషన్ ఎవరిది కరెక్ట్ ఎవరిది రాంగ్ అనేది కాదు, నా ఒపీనియన్ నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. అది మాత్రమే మాట్లాడతాను, ల్యాక్ లేకుండా. నాకు ఫేస్బుక్లో ఇన్స్టాలో మంచిగా సపోర్ట్ చేస్తున్నారు, అండ్ యూట్యూబ్లో కూడా పర్లేదు. మరి 1 లక్షలు 10,000 20,000 యూస్ లేకపోయినా సరే 100 200 1000 300 200 యూస్ వస్తున్నాయి. ఓకే, ఐ హోప్ ఇంతమందికైనా చూస్తున్నారు, నచ్చుతుంది. మన అంత పెద్ద పెద్దలో కాలిపోయినా మనం ఏమో రివ్యూలో పాతుపోయిపోలేదు కాబట్టి ఒక గత 9 సంవత్సరాలు అలా నుంచి. బట్ మనం ఇప్పుడే స్టార్ట్ చేసాం కాబట్టి మన జర్నీ కూడా కొంచెం అందరికీ అర్థం అవడానికి కొంచెం బేసిక్గా టైం పడుతుంది. రేపటి ప్రోమో సూపర్, వేరే ఎమ్మ పెట్టిండయ్యా బిగ్ బాస్ గారు. ఫిట్టింగ్ ఓరి నాయను, ఏందిరా నాయన, అసలు సీక్రెట్ ఓటింగ్స్ లాగా పెట్టేసిండు. మనం ఓట్లు ఎలా వేస్తామో వీళ్ళ నామినేషన్ అంత సీక్రెట్గా బాక్స్లోమా అసలు ఓటుకి సరితూగేలాగా ఉంది. మన జూబ్లీ హిల్స్లో ఓటింగ్ జరిగినట్టు దానికన్నా విభత్సంగా ఉందన్నమాట. ఇది ముచ్చట ఏంటంటే, ఇది ఎవరిని నామినేట్ చేస్తున్నారు అనేది బేసిక్గా తెలియదు. వాళ్ళ పాయింట్స్ ఏమున్నా సరే మనం కెమెరాకే చెప్పుకోవాలి, అంటే బిగ్ బాస్ గారినే చెప్పుకోవాలన్నమాట. ఇది ముచ్చట గుర్తుపెట్టుకుని భయ్యా. స్టార్టింగ్ నుంచి మాట్లాడుకుందాం. ఒక నేమ్ అటు ఇటు అయినా సరే కొంచెం అర్థం చేసుకోండి. పవన్ కళ్యాణ్ని నామినేట్ చేసే విధానం ఏంటంటే, ఇక్కడ మ్యాటరు నన్ను కంటెండర్ రేస్లోంచి తీసేశాడు కాబట్టి, నాకు సపోర్ట్ చేయలేదు కాబట్టి, నేను గేమ్లో ఉండకూడదు అనుకున్నాడు కాబట్టి నేను తనే నామినేట్ చేస్తున్నాను. అయిపోయింది, కళ్యాణ్కి ఒక నామినేట్ చేశాడు. బాగుంది కదా, సూపర్. నెక్స్ట్, కళ్యాణ్ సుమన్ శెట్టిని నామినేట్ చేశాడు. బేసిక్గా ఇది వ్యాలిడ్ అన్వాలిడ్ అంటే కొంచెం మంచిగానే ఉంది రీజన్. నేను ఓటింగ్ పర్పస్గా వెళ్ళాడు, అక్కడ తన ఇండివిజువల్గా తను ఆడుంటే బాగుండేది, తన డిసిషన్ తీసుకుని ఉంటే బాగుండేదేమో అన్నాడు. బట్ ఆల్రెడీ అక్కడ 2 ఓట్లు కళ్యాణ్ మీద ఉన్నప్పుడు ఒక ఓటు ఎటు చెల్లి మీద కాదు, బట్ ఆర్గ్యూ చేయాల్సి ఉండేది. ఎందుకంటే నాకు సాక్రిఫైస్ చేశాడు అండ్ అనే మనం మాట్లాడేసింది. బట్ సుమన్ శెట్టి గారు మాట్లాడదు, అన్నమే అయిపోయింది అనమాట ముచ్చట. అది కరెక్ట్, కొంచెం మంచిగానే ఉంది రీజన్. సుమన్ శెట్టి గారు ఎవరిని నామినేట్ చేశారంటే సంజన గారిని నామినేట్ చేశారు. ఎందుకు అంటే వాళ్ళ వైఫ్ వచ్చినప్పుడు సంజన గారితో చాలా దూరంగా ఉండండి, వదిలేయండి, కట్ చేసేయండి అన్నాడు కదా, కట్ ఇట్ అన్నట్టు. ఈయన ఎందుకు వేసారు అని నాకు తెలిసి ఏమైనా వాగొచ్చబ్బా, మళ్ళీ ఏమైనా వాగినప్పుడు జరిగి ఉంటుంది. బట్ ఇంకా పాత విషయాలు నేను మనసులో పెట్టుకొని ఉండకూడదని నామినేట్ చేశాడేమో అనిపించింది. ఎందుకంటే ఒకవేళ తను నామినేషన్ ఉంటే ఈయన సేఫ్ అవుతాడు కదా అనేది పాయింట్ అక్కడ. ఇక సంజన గారు ఏమన్నా చేయండి చూపించలేదు అనుకుంటాను. బేసిక్గా బర్నీ గారు తనుజా నామినేట్ చేశారు. ఏ రీజన్తో నామినేట్ చేశాడు అంటే, ఐ థింక్ ఎక్స్పెక్టింగ్ ప్రతి విషయాల్లో నన్ను లాగేస్తున్నారు, ప్రతి చిన్న విషయాన్ని నన్ను లాగుతున్నారు, నా గురించి మాట్లాడకుండా. అండ్ నేను ఇక్కడ ఏ బాండింగ్ లేదు, నీ గేమ్ నువ్వు ఆడుకో, నా గేమ్ నేను ఆడుకుంటా, మన ఇద్దరి మధ్యలో ఇంకొక మనిషిని లాగకు, అలాంటి రీజన్స్ చెప్పాలి. వీటిలో ఒక రీజన్ కరెక్ట్ కావచ్చు, ఇది నేను అనుకునేది. అంటే ఆయన చెప్పింది కూడా అదే అనిపిస్తుంది నాకు తెలిసి, నేను నా ఒపీనియన్ అంటున్నాను. ఇక్కడ తనుజ గారు ఎవరిని నామినేట్ చేశారో అర్థం కాలేదు, బట్ అక్కడ చూపించలేదు పేరు కూడా. నాకు తెలిసి దివ్య గారిని నామినేట్ చేస్తే మంచిది. ఎందుకంటే ఆమెను దిష్టి బొమ్మ అనడం, ప్రతిదాన్ని పోర్ట్రేట్ చేస్తుండడం, ప్రతి టాస్క్లో ఈవెన్ తీసేయడం బాగాలేదు. అండ్ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు, సీరియల్ యాక్టింగ్, ఇవన్నీ చూసుకొని ఈ గత కొన్ని రోజుల నుంచి చూసుకుంటే దివ్య గారిని నామినేట్ చేస్తేనే మంచిది, చేస్తేనే బాగుంటుంది. కిక్ ఉంటుంది, దాంట్లో కూడా కిక్ వేరే లెవెల్ అప్ప, మన కిక్ కావాలి కదా మన గేమ్లో. అది బర్నీ గారిని తన చెల్లెలైన దివ్య గారు నామినేట్ చేశారు. ఎందుకు నామినేట్ చేశారంటే, ఇది ఒక ఫ్యామిలీ షో కాబట్టి ఈ ఫ్యామిలీ షోలో ఈ కుటుంబంలో వాళ్ళ అన్నని చెల్లెలుగా నామినేట్ చేసిన విధంగా అంటే, నాకు ప్రతి దాంట్లో స్టాండ్ తీసుకుంటారు అనుకున్నాను, తీసుకుంటారేమో అనుకునే టైంకి ఆయన తీసుకోవట్లేదు, తన వల్ల నా గేమ్ పోయింది. ఇలా చెప్పలేదు, ఇలా చెప్తాను, జస్ట్ ఫన్. బర్నీ గారు ప్రతి దాంట్లో నాకు స్టాండ్ తీసుకుంటారు అనుకున్నాను, బట్ స్టాండ్ తీసుకోలేదు, తన వల్ల నా గేమ్ పోయింది, అందుకని నేను తనని నామినేట్ చేస్తున్నాను అన్నది. బ్యాటరీ వీక్ అయిపోయింది. ఎందుకు వీగిందిరా నాయన అంటే, మైండ్
బ్లాక్. ఎందుకంటే తనజాగానే టార్గెట్ చేసేస్తే చాలు మనం సేఫ్ అయిపోతామని ఏదైతే మైండ్లో పెట్టుకుని మైండ్ వాట్స్ గేమ్ కెమెరా ముందుగా ఇంకేంటి బిగ్ బాస్, నా ఫ్యామిలీ వీక్ అయిపోయింది, నేను వచ్చిన డ్రీమ్ కంప్లీట్ అయిపోయింది, ఇక చూడండి ఆడేసుకుంటా అన్నప్పుడు జనాలు కూడా మీతో అలానే ఆడేసుకుంటారు. ఎందుకంటే ఒక అమ్మాయిని కించపరిచి మాట్లాడితే జనాలు కూడా ఊకోరు. ఎందుకంటే ఇది ఒక ఫ్యామిలీ షో, చాలామంది చూస్తాము, చాలామంది ఫ్యామిలీకి ఇష్టం. ఇది ముచ్చట. దివ్య గారు నామినేషన్ విధానం కరెక్టా రాంగా అంటే నేను ఒక రీజన్ చెప్తాను, పర్సనల్ రీజన్తో చెప్తాను. లాస్ట్ వీక్ బర్నీ గారు నామినేషన్ చేశాడబ్బా, అందుకని ఈ వీక్ ఏది తెలియక నామినేట్ చేసేది, తెలియక కాదు తెలిసే చేసింది. ఎందుకంటే బర్నీ గారు వాళ్ళ ఫ్యామిలీ వచ్చినప్పుడు ఆమెను ఎవరు కథర్ చేయలేదు, అంటే ఎవరు బాగా మాట్లాడలేదు తనతో. తన కూతురు కూడా మా నాన్న మీద ఎక్కువ అరవకండి, చిన్నగా మాట్లాడండి అని వాళ్ళ మదరు పెద్ద తరహాలో చెప్తున్నాను, నీ గేమ్ నువ్వు ఆడుకో, కొంచెం అర్థం చేసుకో అన్నారు. అంటే ఏ తల్లికైనా తన కొడుకు మీద ఎంత వయసులో ఎంత పెద్ద అయినా సరే తన కొడుకు ఏమైనా అంటే తల్లి ఊకోదప్ప, తండ్రిని అన్న కూతురు ఊకోదు. అది కరెక్టే వాళ్ళ ఉద్దేశంలో. ఈమె గేమ్ సరే అని ఆయన నా గేమ్ ని మార్చుకుంటాను, నా గేమ్ నేను ఆడుకుంటాను అనుకోకుండా పక్కకి మీ ఫ్యామిలీలో నన్ను ఎవరు అర్థం చేసుకోరా నన్ను, పక్క వాళ్ళు తెలుస్తుంది కానీ నా ప్రేమ మీకు తెలియట్లేదు అంటే నాకు తెలుసు కదా దివ్య. ఆయన మాట్లాడతారు ఏ మాటలో ఏమో ఈ పందాలు ఎప్పుడు దిగిపోతాయా అని అనిపిస్తుంది నాకు కొన్ని సిచ్యువేషన్స్లో. ఇలా తనుజ గారు నామినేట్ చేసే విధానం కరెక్టే. బర్నీ గారు తనుజను నామినేట్ చేసింది నాకు ఏంటంటే లాస్ట్ వీక్ నేను దివ్యాన్ని చేశాను కాబట్టి ఈ వీక్ నిన్ను చేస్తున్నా అన్నట్టు ఇద్దరిని నామినేట్ చేస్తాను అని వచ్చారు కాబట్టి ఇద్దరిని నామినేట్ చేశారు. బేసిక్గా రీజన్స్ కరెక్ట్గా ఉంటే జనాలు కూడా బాగుంటుంది, లేకుండా అనుకోండి జనాలు రీజన్ బాగాలేదంటే ఆల్రెడీ బర్నీ గారు నామినేషన్ వచ్చారు కాబట్టి దివ్య గారి నామినేషన్ దయ వల్ల బర్నీ గారు బయటకు వచ్చేస్తారు. ఇక్కడ దివ్య గారి ప్లానింగ్ కూడా ఇంకొకటి ఉండబ్బా, ఇప్పుడు నేను నామినేషన్ పక్క ఉంటా కాబట్టి బర్నీ గారు ఉంటే నేను సేవ్ అయిపోతా, ఆయన ఎలిమినేట్ అయిపోతాడు కాబట్టి ఆయన పోతే పోయే మనకేం బాధ, మన గేమ్ మన సాగుతుంది కదా, అది బాండింగ్లో అదో రకమైన ముసుగు. ఇది ముచ్చట. మీకేమనిపించింది? బాగానే అనిపించిందా? సరే మన నామినేషన్ ఎవరు వచ్చారని మాట్లాడుకుందాం. సుమన్ శెట్టి గారు, కళ్యాణ్, సంజన గారు, సుమన్ శెట్టి గారు అండ్ కళ్యాణ్, సుమన్ శెట్టి, సంజన, బర్నీ గారు, తనుజ గారు, వీళ్ళు ఐదుగురు అనుకుంటున్నాను. మిగతా మనం చూడాల్సిందే మరి. ఇది ముచ్చట. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి అండ్ లైక్ చేయండి.